శేష్ కుమార్ వివరాలు. ప్రకాశం జిల్లా నాగపూర్ మండలం అమన్పురంలో ఇటీవల హత్యకు గురైన టీడీపీ నేత ముప్పవరపు వీరయ్య కుటుంబాన్ని మంత్రి నారా లోకేష్, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలా వీరాంజనేయ స్వామి పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దామసాని జనార్దన్, బిఎన్ విజయ్ కుమార్ తదితరులు బాగున్నారు. చెప్పాడా? నాకు చెప్పాలి ఇక్కడ గట్టిగా సార్ వచ్చిందా? ఎత్తుకోదు మన మీరు అర్థం
ఒంగోలు స్థానిక కర్నూలులో నూతనంగా ఏర్పాటు చేసిన రైట్ చాయిస్ హెయిర్ అండ్ స్కిన్ క్లినిక్ను ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ జనం చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు ప్రియాంక, జనసేన పార్టీ నాయకులు కంది రవిశంకర్, షేక్ రియాజ్, టీడీపీ నాయకులు టీవీ శ్రీరామూర్తి తదితరులు బాగున్నారు. చెప్పు, నేను కన్వే చేసి తెలుస్తాను. బాగి అది మన డాడీ మనసులో బాగా తీసుకుంటారు అనుకరిద్దాం కాదు ప్రక్రియ ఏమైనా సార్ మనకి ఏమైనా ఆశ కూడా ఉన్నాయా? ఫ్రెండ్లీ నేచర్తో పోవాలి. రెడ్డి హ్యాపీగా ఉన్నాను. ఫస్ట్ వస్తే మేమందరం వస్తాం. ఆ 2 రూములు ఉన్నాయి సార్. తర్వాత ముందుకు వచ్చాము బార్కి తర్వాత తీసుకుంటారు పట్టు ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకేమన్నా ఇంకేమన్నా నెక్స్ట్ ఇంకొక పెళ్ళి లేదా మీకు లక్షల బాలేలో ఎవరిదో పెళ్ళి అవుతుంది? పేరు ఎవరు? రాంబాబు వాళ్ళు కేబీలో కేబీలో ఉన్నారా? ఎవరు? అమ్మాయి వినోద్ ఇంకా ఆర్సీ రైట్ చాయిస్ హెయిర్ అండ్ స్కిన్ క్లినిక్ని ఈరోజు ఒంగోలులో 44వ డివిజన్లో ఇక్కడ ఈరోజు ఓపెన్ చేసుకున్నాం. దీనికి మన డాక్టర్ ప్రియాంక గారు, అదేవిధంగా డాక్టర్ ఏ ప్రకాష్ బాబు వాళ్ళంతా కూడా విజయవాడలో 15 సంవత్సరాల నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది. ఎందుకంటే దాన్ని ఒంగోలులో ఫస్ట్ టైం ఈరోజు ఇక్కడ మనం లాంచ్ చేసుకోగలిగాం. దానికి మన చైర్మన్ గారు రియాజ్ గారు, అదేవిధంగా రవి గారు, మన శ్రీరామూర్తి గారు, రాధా గారు, వీళ్ళంతా ఇక్కడ ఉండే ముఖ్య నాయకులందరూ కూడా ఈరోజు వచ్చి ఇక్కడ ఇలా ఓపెన్ చేసుకోవటం చాలా సంతోషమైన విషయం. దీంట్లో మెయిన్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి స్కిన్, హెయిర్, ఏదైతే ఈరోజు హెయిర్ ఫాల్స్ ఎక్కువ ఉన్నాయో మన ప్రాంతంలో వాటర్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, లేకపోతే రకరకాల ఈరోజు చిన్న వాళ్ళకు కూడా హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతూ ఉంది. అదేవిధంగా మనం ఉండే క్లైమేట్కి కూడా ఎక్కువ పర్సెంట్
తొందరగానే ఈ స్కిన్ డిజీజ్ కానీ స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ కూడా ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీన్ని ఆల్ ఎక్విప్మెంట్ తోటి మనకి ఇక్కడ పెట్టడం జరిగింది. దీన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. దీనికి ఆల్రెడీ ప్రియాంక గారికి ఎప్పటి నుంచో ఎక్స్పీరియన్స్ 15 సంవత్సరాల నుంచి వీకేర్లో కూడా పనిచేశారు. దాని అనుభవంతో ఈరోజు ఒక మంచి ఉద్దేశంతో ఒంగోలులో లాంచ్ చేయడం చాలా సంతోషమైన విషయం. మనం ఎక్కడో హైదరాబాదు విజయవాడ పరిగెత్తకుండా ముందు మనకుండే ఎక్విప్మెంట్ తోటి అసలు మనకుండే ప్రాబ్లం ఏంటి, మనకి ఎందుకు హెయిర్ ఫాల్ అవుతూ ఉంది, లేకపోతే చేయించుకోవడానికి ఆల్ ఎక్విప్మెంట్స్ తోటి వాళ్ళు ఒక మంచి ఉద్దేశంతో ఇక్కడ పెట్టారు. కాబట్టి ఒంగోలులో ప్రజలు కూడా అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, అదేవిధంగా ప్రియాంక గారికి అదేవిధంగా ప్రకాష్ గారికి ఇద్దరికి కూడా మనస్ఫూర్తిగా నా బెస్ట్ విషెస్ తెలియజేస్తూ, వాళ్ళ పేరెంట్స్ కూడా పెద్దవాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళకు కూడా నా బెస్ట్ విషెస్ తెలియజేస్తూ తప్పకుండా మంచి జరగాలని ఆ భగవంతుడు ఆశిస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటాము. నమస్కారం. ఈరోజు రైట్ చాయిస్ హెయిర్ స్కిన్ కేర్ ప్రారంభోత్సవానికి స్థానిక శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారిని, అలాగే జనసేన పార్టీ నాయకులు రవిశంకర్ గారిని, ఇంకా అందరినీ కూడా ఇక్కడికి ఇన్వైట్ చేసి ఈ క్లినిక్ సంబంధించినటువంటి డాక్టర్ గారు డాక్టర్ ప్రియాంక గారు ఒంగోలులో మరిన్ని సేవలు అందిస్తూ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఈ హెయిర్కి సంబంధించి స్కిన్కి సంబంధించినటువంటి సేవలు కూడా పూర్తిగా ఇస్తూ ఇంకా మరెన్నో క్లినిక్లు కూడా వారి ఆధ్వర్యంలో ఒంగోలు ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఆ భగవంతుని ఆశీస్సులు, అందరి ఆశీస్సులు కూడా వాళ్ళకి నిండుగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ డాక్టర్ ప్రియాంక గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. Hello everyone, this is Dr. Priyanka, COO of Right Choice Hair and Skin Care Clinics. మాది హెయిర్ అండ్ స్కిన్ కేర్లోనే ఒక సూపర్ స్పెషాలిటీ క్లినిక్ లాగా అండి. ఎందుకంటే హెయిర్ అండ్ స్కిన్ కేర్లో మాకు సపరేట్గా 3 డివిజన్స్ అనేవి ఉంటుంది అనమాట. ఆ డివిజన్స్కి మళ్ళీ సంబంధించిన డాక్టర్స్ కూడా దానికి సపరేట్గా ఉంటారు. మన దగ్గర డర్మటాలజిస్ట్ ఉంటారు, ట్రైకాలజిస్ట్ ఉంటారు, కాస్మెటాలజిస్ట్ ఉంటారు. అండ్ పెద్ద పెద్ద సిటీస్లో ఇప్పుడు హైదరాబాద్, విజయవాడ అక్కడంతా కూడా పెద్ద పెద్ద సిటీస్లో ఏదైతే లేటెస్ట్ టెక్నాలజీ లేటెస్ట్ అంతా నడుస్తుందో అది మనం ఇప్పుడు ఒంగోలుకి తీసుకొని వచ్చామన్నమాట. ఎక్విప్మెంట్స్ కానీ డాక్టర్స్ కానీ అంటే మా టీం అందరికీ కూడా మోర్ దెన్ 10+ years ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుందండి. అండ్ చాలా స్పెషాలిటీస్ అంటే మనకి OMFS సర్జన్ అనమాట, అంటే ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి కూడా మనకి ఓరోమాక్సిల్ ఫేషియల్ సర్జన్ అనేది ఉంటారు. అలా ఏ డివిజన్కి ఆ డివిజన్ సపరేట్గా స్పెషలిస్ట్ టీమ్తో మనం చేస్తామన్నమాట. అందుకే మనకి రిజల్ట్స్ అనేవి చాలా ఎష్యూర్డ్గా ఉంటాయి. అండ్ మనం ప్రాఫిట్స్ కోసం కాదండి, ఈ రోజుల్లో అందరూ కామన్గా ఫేస్ చేసే ప్రాబ్లం అనమాట హెయిర్ అండ్ స్కిన్ అనేది. పైగా హెయిర్ అండ్ స్కిన్ అనగానే అమ్మో చాలా ఎక్స్పెన్సివ్ అన్న ఒక థాట్తో మనం అసలు ముందుకెళ్ళటం ఆపేస్తాం. కానీ ఎప్పుడైనా సరే హెయిర్ ప్రాబ్లం కానీ స్కిన్ ప్రాబ్లం కానీ ఎంత ముందుగా మనం కేర్ తీసుకుంటే మనకు అంత తక్కువ ఖర్చులో మనకి ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుందండి. అండ్ అన్ని ట్రీట్మెంట్స్ ఎక్స్పెన్సివ్ కాదండి, మీరు రైట్గా కేర్ తీసుకుంటే కనుక ఖచ్చితంగా మనకి అఫోర్డబుల్ ప్రైజెస్లోనే బెస్ట్ ట్రీట్మెంట్స్ అనేది మా ప్రత్యేకత అనమాట. సో అందుకే రైట్ చాయిస్, చూస్ రైట్ అండ్ డిజర్వ్ ద బెస్ట్. ఎక్విప్మెంట్ అండి. దీంట్లో మనకు వచ్చేసరికి ఏంటంటే చాలా రకాల ప్రోబ్స్ ఉంటాయి అన్నమాట. బట్ ఇది అడ్వాన్స్డ్, అంటే ఒకేసారిలో ఒక్క ట్రీట్మెంట్లో 15 ఉపయోగాలు అనేది మన స్కిన్కి కలుగుతాయండి ఇది. సో ద అడ్వాన్స్డ్ అనమాట. ప్లస్ నో సైడ్ ఎఫెక్ట్స్. ఇక్కడ మనం యూజ్ చేసే ఏ ఎక్విప్మెంట్ వల్ల కూడా ఏ ట్రీట్మెంట్ వల్ల కూడా మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండదు అనమాట. ఇది MNRF మనకి అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఈ పింపుల్స్ కానీ అట్లా వచ్చిన తర్వాత ఇట్లా గుంటలు అవి పడతాయి కదా, సో ఆ గుంటలు అవి కూడా మనకి రిమూవ్ చేయడానికి అనమాట. ఇది MNRF మిషన్, అడ్వాన్స్డ్ మిషన్. ఇది ఆక్సిజన్ ఇన్ఫ్యూషన్ అనేది మనకి ఇది టెక్నాలజీ వచ్చేసరికి మెయిన్గా వచ్చేసరికి ఏంటంటే 3 బెనిఫిట్స్ అనేవి ఉంటాయి అనమాట దీనికి స్కిన్ వల్ల. సో మనకి బ్రింకిల్స్ అవి కొంచెం ఫామ్ అవడం తగ్గిస్తుంది, స్కిన్ వైట్నింగ్కి అన్నిటికీ హెల్ప్ అవుతుంది అనమాట ఇది మనకి. అండ్ ఇది మెయిన్గా మనకి స్కార్స్, పోర్స్కి అనేది మనం ప్లస్ టైటనింగ్కి అన్నిటికీ యూజ్ చేస్తాం అనమాట మనకి. సో స్కిన్ రిజ్యూనేషన్కి మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. అదే కాకుండా ఇప్పుడు మనకి అన్వాంటెడ్ హెయిర్కి లేజర్స్, ఇట్లా మనకి పిగ్మెంటేషన్కి లేజర్స్, మరెన్నో చాలా చాలా ఉన్నాయి మన దగ్గర. అమనూరు గ్రామానికి చెందిన టీడీపీ నేత ముప్పవరపు వీరయ్య చౌదరి
హత్యకు సంబంధించి 9 మంది నిందితులను అరెస్ట్ చేసినట్టు జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు. స్థానిక జిల్లా ఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ హత్యకు సంబంధించి 9 మంది నిందితులను అరెస్ట్ చేసినట్టు, మరో 3 పరారులో ఉన్నట్టు తెలిపారు. అంతేకాక నిందితులు ఉపయోగించిన 3 కత్తులు, 2 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసినట్టు ఈ సందర్భంగా తెలిపారు. సీను వేరే రీజన్స్తో ఈ యొక్క మర్డర్ చేయడం జరిగింది. చేసినటువంటి వ్యక్తులు వంశీ, అలాగే పన్నీర్ తేజ, నాగరాజు అండ్ వెంకట్ గౌతమ్ అనే 4 వ్యక్తులు దీంట్లో ముఖ్యంగా పార్టిసిపేట్ చేశారు. అలాగే వీళ్ళ వెనక వినోద్ అనే వ్యక్తి నేను వీళ్ళందరినీ ఆర్గనైజ్ చేశాను. అలాగే విలేజ్లో ఉన్నటువంటి ఆధిపత్యంలో భాగంగా అలాగే ఈ వినోద్ అనే వ్యక్తికి ఇసుక ఇతను అక్రమంగా తీసుకువెళ్తున్నాడని వేరే మనుషులు అతన్ని లారీని పోలీస్ స్టేషన్ పట్టించడంతో అతనికి కొంచెం ఫైన్ వేయడం జరిగింది. అతను అక్కడి నుంచి అతను గ్రడ్డు పెట్టుకొని అక్కడ ఇసుక తీసుకెళ్ళి ఇవ్వకుండా చేశారని, తన వ్యాపారాన్ని లాస్ అయ్యారని ఉన్న సందర్భంలో అదే గ్రామానికి సంబంధించినటువంటి ఆళ్ల సాంబశివరావు అలియా సిద్ధాంత్ ఇతను కొన్ని వేరే వేరే ఇష్యూస్తో వీళ్ళ టీంకి అలాగే తన మేనలుడైనటువంటి ముప్పా సురేష్ అండ్ టీంతో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. కొన్ని విలేజ్కి సంబంధించినటువంటి రాజకీయాల్లో కూడా వీళ్ళకి కొంత ఆధిపత్యం నడుస్తుంది. సో దీంట్లో వీరయ్య చౌదరి రాబోయే రోజుల్లో ఒక బలమైనటువంటి నాయకుడుగా ఉన్నతమైన స్థానానికి వెళ్తే తమకు ఎటువంటి ప్రయారిటీ ఉండదు, అలాగే మనలంతా అనగలుగుతారు అన్నటువంటి ఒక ఫాల్స్ మైండ్తో, అలాగే రాబోయే రోజుల్లో భవిష్యత్తు ఉండదు, ఇలాగే మనకు గ్రామంలో పట్టుండదని చెప్పి, అలాగే వినోద్ అనే అతనికి ఇతను పరిచయం అవడంతో వీళ్ళిద్దరూ కలిసి ప్లాన్ చేశారు. వినోద్కి ఇసుక దొంగేసికి తీసుకెళ్తున్న సందర్భంలో ఆపడంతో అతని జీవితం అతను కొంత లాస్ అయ్యాడు. అలాగే ఇతనికి గ్రామంలో ఉన్నటువంటి కక్షల వాళ్ళు ఇద్దరు కూడా కలిసి ప్లాన్ చేసి సాంబయ్య 20 లక్షల రూపాయలు మొదటగా ఇచ్చారు. అలాగే వినోద్ని చంపేమని వేరే చంపేమని చెప్పి పురమాయించి 20 లక్షలు ఇంకా నెక్స్ట్ ఇస్తాను, అలాగే నెక్స్ట్ వేరే చౌదరి లేకపోతే మొత్తం మా చేతుల్లో ఉంటుంది, నీకు ఇసుక అలాగే రాబోయే రోజులు కాన్స్టిట్యున్సీలో బియ్యము ఇలాంటివన్నీ మేము నీకు ఇస్తామని చెప్పి సిద్ధాంతి అతను ఈ డిజైన్ చేశారు. అతను మర్చిపోయింది ఏంటంటే వేరే చౌదరిని చంపేస్తే జైలుకి వెళ్తాడు, అలాగే ఎటువంటి నాయకుడు కాలేమన్నటువంటి విషయం మర్చిపోయాడు. అతను సిద్ధాంతి బేసిక్గా అందరికి జాతకాలు అందరికి ఇల్లు అన్ని కట్టడంలో సిద్ధాంతుడు, కానీ చివరికి తన జాతకాన్ని అతను తప్పుగా రాసుకొని ఈ యొక్క డిజైన్ చేశాడు. ఈ వినోద్తో కలిసి ఇతన్ని చంపేయాలని చెప్పి అతనికి 20 లక్షలు ఇవ్వడం, భవిష్యత్తులో ఇంకా హ్యూజ్ అమౌంట్ ఇస్తానని చెప్తే ఈ యొక్క వినోద్ తనకు తెలిసినటువంటి రౌడీ షీటర్లు నెల్లూరుకు సంబంధించినటువంటి 4 వ్యక్తులను అక్కడి నుంచి పిలిపించి 1-2 సార్లు ఇక్కడ పిలిపించి రెక్కి చేయించి ఏప్రిల్ 22వ తేదీ ఈవినింగ్ 7 గంటలకి అక్కడే నెల్లూరులో ఉన్నటువంటి కత్తులన్నీ కూడా అక్కడ కొన్ని తీసుకొని వచ్చి ఇక్కడ వేరే హాస్టల్స్లో పేయింగ్ చేసిన అకామిడేషన్లో ఉండి రెక్కి చేసి అతన్ని దారుణంగా చంపడం జరిగింది. దీంట్లో కుట్రదారులు ఇప్పటి వరకు మనం 9 మందిని అరెస్ట్ చేశాం. అలాగే ఇంకా 3 పరారీలో ఉన్నారు. 3 టీంలు కూడా వీళ్ళ కోసం మనం తిరుగుతున్నాం. అరెస్ట్ అయిన వాళ్ళు వినోద్ కుమార్, వంశీకృష్ణ, బెల్లంకొండ వెంకట గౌతమ్, మన్నెం తేజ, మాతూరు కిరణ్ కుమార్, షేక్ సమీర్, ఆళ్ల సాంబశివరావు అలియా సాంబయ్య అలియా సిద్ధాంతి, అలాగే దేవేంద్రనాథ్ చౌదరి, తోట శ్రీనివాసరావు, అలాగే పరారీలో ఉన్నటువంటి వారు ఓబిలి నాగరాజు, ముప్పా సురేష్ అలియాస్ నాని. సో వీళ్ళందరూ కూడా ఉన్నారు. దీంట్లో దేవేంద్రనాథ్ చౌదరి కూడా
ఈ యొక్క వినోద్ అనే వ్యక్తి తెలిసినటువంటి పరిచయస్తులు వీళ్ళు అతనికి చెప్పడం జరిగింది. ఇలా అటాక్ చేస్తున్నాం మేమని చెప్తే దేవేంద్రనాథ్ చౌదరి నాకు ఎందుకు చెప్తున్నారని చెప్పి అతను అవాయిడ్ చేసి దాన్ని ఆ ఇన్ఫర్మేషన్ అతను ఎవరికి షేర్ చేయకుండా అలాగే దాంట్లో పెట్టుకోవడం వల్ల అతన్ని డిస్క్లోజ్ చేస్తుంటే ఈ యొక్క కుట్రని భగ్నం చేసే అవకాశాలు ఉంటాయి. అందుకని అతను కూడా మనం దీంట్లో ఈ కేసులో ముద్దాయిగా అతను ఇన్ఫర్మేషన్ షేర్ చేయలేదు కాబట్టి అతను కూడా ఒక ముద్దాయిగా మనం చూపెట్టడం జరిగింది. దీంట్లో 9 మంది అరెస్ట్ చేస్తే 3 పరారీలో ఉన్నారు. ఇంకా రిమైనింగ్ అక్యూజ్డ్ దీంట్లో ఎవరెవరు ఉన్నారు, దీని వెనకాల ఎటువంటి ఇంకా ఎవరెవరు కలిస్తారనేసి ఇన్వెస్టిగేషన్ లో నడుస్తుంది. ఈ టీం అందరూ కూడా దీంట్లో కష్టపడి దాదాపు 15 రోజులు ఎక్కడ చిన్న పొరపాటు జరగకూడదనే ఉద్దేశంతో పిన్ టు పిన్ ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి ఈ కేసు సిఐ ఇన్వెస్టిగేషన్ బేసిక్గా. కానీ ఒక డిఎస్పీ శ్రీనివాసరావు ఆయన సమర్థమైనటువంటి అధికారి ఎక్కడ అలిగేషన్స్ సాల్వ్ లేకుండా ఆయన చేస్తాడన్న నమ్మకంతో ఇది హై ప్రొఫైల్ కేసు కాబట్టి ఎవరు ఏదైతే చూపకుండా ఆయనకి ఇన్వెస్టిగేషన్ ఇవ్వడం జరిగింది. ఆయన టీం అంతా కూడా దీన్ని చక్కగా మొదలు చేశారు. నేను కూడా దీంట్లో ఒక సీరియస్ గా తీసుకొని ఈ కేసుని అన్ని మూలల 2 వీలర్లు కానివ్వండి అన్ని ప్లేసెస్ లో తిరిగి ఆ 2 వీలర్ ని ట్రేస్ చేయడం జరిగింది. ఈ టీం అందరూ కూడా చక్కగా పనిచేశారు. ఈ కేసు ఈరోజు ఇలా డిటెక్ట్ అయ్యి ఈ యొక్క నేరస్తులను ప్రొటెక్ట్ చేసే చట్టం నిలబెట్టడంలో నాకు సహకారాలు అందించినటువంటి నా టీం అందరికీ నా తరఫున మరొకసారి అభినందనలు. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ ఏపీ లైవ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ కార్పొరేషన్ చైర్మన్గా నియమితుల సందర్భంగా స్థానిక రవిప్రియ మాల్లో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి రవిప్రియ మాల్ అధినేత కంది రవిశంకర్, జనసేన పార్టీ నాయకులు చిట్టెం ప్రసాద్, కళ్యాణ్ ముత్యాల, ఎక్కడ కూడా పార్టీ లైన్ దాటి నాయకుడు చెప్పినటువంటి విధానానికి వ్యతిరేకంగా ఏ రోజు నేను పనిచేయలేదు. చాలామంది నాకు జనసేన పార్టీ పుట్టిన తర్వాత, ఎందుకంటే ప్రజారాజ్యంలో ఇంతటి ఆదరణ లేదు కానీ నాకు జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారి ద్వారా చాలామంది అన్నదమ్ములని అక్క చెల్లెలని ఆయన నాకు ఇచ్చారు. ఎందుకంటే ఇంతమంది అభిమానాన్ని నా పట్ల చూపిస్తున్నటువంటి ప్రేమకి నిజంగా నేను చివరి శ్వాస వరకు కూడా పవన్ కళ్యాణ్ గారి బాటలోనే నడుస్తాను. ఎందుకంటే పార్టీలు మారే వ్యక్తుల్ని నేను కాదు. ఏదో ఆశించి జనసేన పార్టీలోకి నేను రాలా. ఎందుకంటే స్వయాన పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ మాట నా గురించి చెప్తున్నారు. ప్రజారాజ్యం పార్టీ నుంచి చిరంజీవి గారి అభిమానిగా పవన్ కళ్యాణ్ గారు అడుగులో అడుగునేసి రాష్ట్ర ఆ రోజు యువరాజ్యం అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ గారు ఉంటే
రాష్ట్ర కోఆర్డినేటర్గా ఆయనతో పాటు ఆ రోజు ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయనతో ప్రయాణించినటువంటి వ్యక్తిని. దాని తర్వాత పార్టీ ప్రజారాజ్యం పార్టీ కొంతమంది ఆ రోజు గెలిచినటువంటి వ్యక్తులు చిరంజీవి గారిని ఇబ్బందికి గురి చేసి పార్టీ విలీనం చేయాల్సిందే అని చెప్పి ఇబ్బంది పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారు దాన్ని వ్యతిరేకించారు. వ్యతిరేకించినప్పుడు నేను ఆయన అనుచరుడుగా నేను పోయి, సార్ ఇట్లా పార్టీ విలీనం అవుతుంది కదా, మరి మా అందరి పరిస్థితి ఏంది అని అడిగితే ఆయన చెప్పిన మాట ఒకటే, నేను మరలా పార్టీ పెడతాను, ఆ రోజు నేను పిలుస్తాను, అప్పటిదాకా నువ్వు అన్నయ్యతోనే ప్రయాణం చేయి, అన్నయ్యతోనే ఉండమన్నారు. ఆ రోజు నుంచి కూడా మేము చిరంజీవి గారి మనుషుల్లాగానే ఉన్నాము. మరలా జనసేన పార్టీ పెట్టేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు పిలిచి పార్టీ పెడుతున్నాను, నీ ఉద్దేశం ఏందని అడిగితే, సార్ మీరు మా నాయకుడు, మీరు గతంలో ఏ విధంగా మేము ఉన్నాము, ఈరోజు కూడా మీరు ఏది ఆదేశిస్తే అదే చేస్తాం తప్పితే రెండో మాట చెయ్యము, మిమ్మల్ని గుడ్డిగా నమ్మి మేము నడుస్తున్నాం సార్ అని చెప్పి. దానికి ప్రతిఫలమే ఈ దశాబ్దం పాటు కష్టానికి పవన్ కళ్యాణ్ గారు 2019లో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన, అలాగే ఉమ్మడి జిల్లా అధ్యక్షులుగా ఇచ్చిన ఎన్నో లోటుపాట్లు, అంటే ఒక కొత్త పార్టీకి ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. ఆ రోజు ఉన్నటువంటి అధికార పార్టీ నుంచి ఇబ్బందులు ఉన్నాయి. తర్వాత ఒక పార్టీ రన్ చేయాలంటే అంత ఆషామాషి కాదు. కానీ నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చాలామంది నన్ను భుజం తట్టి, మా వీర మహిళలు కానివ్వండి, మన అక్క చెల్లెలు కానివ్వండి, మా అన్నదమ్ములు, వీర జన సైనికులు కానీ చాలామంది నన్ను ప్రోత్సహించినటువంటి తీరు నిజంగా వాళ్ళందరినీ కూడా నేను అభినందించాను. ఎందుకంటే వాళ్ళ కృషి లేనిది నేను ఒక్కడిని కూడా ఏదీ చేయలేదు. ఈరోజు నేను ఈ స్థాయికి, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ స్థాయికి వెళ్ళానంటే దాని వెనక మీ అందరి కృషి, మీ అందరి వెన్నుదన్నులు కూడా చాలా ఉన్నాయని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఈ మాట. పవన్ కళ్యాణ్ గారు ఎవరిని కూడా, కష్టపడ్డ ప్రతి వ్యక్తిని కూడా ఎవరిని కూడా వదిలే అవకాశం లేదు. ఎందుకంటే ఒక వ్యక్తికి పదవి రావడానికి ముందు వెనక కొంత టైం పట్టిద్దేమో, కానీ జనసేన పార్టీ ప్రతి ఒక్కరికి కూడా బ్రహ్మాండమైనటువంటి పరిస్థితులు రాబోతున్నాయి. ప్రతి ఒక్కళ్ళకు కూడా అవకాశం కల్పించింది. ఈరోజు నాతో మొదలైంది. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కళ్ళకు కూడా జనసేన పార్టీ సరైన గుర్తింపు ఇస్తుందని చెప్పి మరొకసారి మనస్ఫూర్తిగా నేను మీ అందరికీ చెప్తున్నాను. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ గ్రామ గ్రామాన, డివిజన్లో మనం విజయబావుట ఎగరవేసి మన పార్టీని అఖండమైనటువంటి కీర్తిలో మనందరం కూడా ఉంచేటట్టు చేయాలని చెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నా జనసేన పార్టీ సోదరులకు, వీర మహిళలకు, అలాగే పార్టీలో చేరిన దగ్గర నుంచి కూడా మన జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఆయనకున్నటువంటి సిద్ధాంతాలు, ఆయన వ్యక్తిత్వం చూసి మన పార్టీలో చేరినప్పటి నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్త కంది రవిశంకర్ గారు కూడా నాకు పూర్తిగా తోడ్పాటుగా ఉండి పార్టీ విజయవంతం చేయడంలో కూడా ఆయన ఎన్నికల తర్వాత కృషి చేసినటువంటి సందర్భం. ఈరోజు పదవి వచ్చిన తర్వాత కూడా ఆయన నాకు ఒకే మాట చెప్పారు, నేను నీ శ్రేయోభిలాషిగా, నీకు అన్నగా నేను నీ ముందు నీకు నా కాంప్లెక్స్లో నేను నిన్ను సత్కరించుకుంటాను, నువ్వు రావాలి, జనసేన పార్టీ తరఫున ముందు నేనే సత్కరిస్తానన్నప్పుడు నాకు నిజంగా నోటమ్మట మాట రాలేదు. ఎందుకంటే ఇంతమంది నమస్కారం.